పలానా రోజు రండి, ఇదిగో ఈ యొక్క మూలికని మేము ఇస్తున్నాము, ఇది నడుము కన్నా కట్టుకోండి లేదా మెడ కన్నా వేసుకోండి అని చెప్పి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో భస్పాలు ఉంటాయి. చిన్నపిల్లలు అంటే ఆ అవ్వ దగ్గర పో ఈబుది పెడతారు, అల్లదిగో ఆ పెద్ద ఆయన దగ్గర పో భస్మం నోట్లో వేస్తాడు అంటా ఉండేవాళ్ళు. ఆ భస్మం యొక్క రహస్యమే ఈ రహస్యం. ఇవి ఈ పండ్ల కోసం అప్పుడు బ్రహ్మంగారు సిద్ధని పంపించాడు. పూర్వంలో తాతగారు బ్రహ్మంగారు చెప్పారు. అదే విధంగా మన ఋషులు మన ప్రాచీన కాలం నుంచి కూడా మనకి మూలికల ద్వారాగా చాలా విశేషాలు ఉన్నాయి. వారి వారి యొక్క అవసరాలకి ఎలాగైతే ఉపయోగపడాలో అలాగా ఉండేటట్టుగా ఆ వనదుర్గా తల్లికి నమస్కారం చేసుకొని ఈ విషయం అమ్మవారికి తెలియపరుస్తాం. ఆయన హర హర మహాదేవ. ఓం నమ శివాయ స్వామి. స్వామి ఎక్కడికో ధైర్యం చేశారు. మూలికలకు నాయన అడవిలోకి వెళ్తున్నాం. మొన్న చెప్పారు స్వామి మూలికలు తీద్దాము రమ్మన్నారు మీరు. ఆ రోజు వచ్చారు కదా, వేరే పని మీద వెళ్ళారు మీరు. అవును స్వామి. ఇప్పుడు వస్తున్నారు కాబట్టి చూపిస్తాను ఆయన కొన్ని మూలికలు చూపిస్తా అంటున్నారు. అలాగా స్వామి వారు. ఇప్పుడు ఈ మూలికలు తీసేటప్పుడు స్వామి మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు స్వామి? అంటే మాకు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తాం ఆయన మంచిగా జపించేసి మూలికలు తీసేటప్పుడు ప్రతి ఒక్క మూలికకి తర్పణం వదులుతాం. తర్పణం వదిలి ఎవరికి ఏ మూలిక ఎలా అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఈ సర్వ మూలికను గురువు గారు ఇచ్చిన ప్రధానమైన మంత్రాన్ని జపించి వారి వారి యొక్క అవసరాలకి ఎలాగైతే ఉపయోగపడాలో అలాగా ఉండేటట్టుగా ఆ వనదుర్గా తల్లికి నమస్కారం చేసుకొని ఈ విషయం అమ్మవారికి తెలియపరుస్తాం. ఆయన అయితే మీరు తీసిచ్చిన ఈ మూలిక కంపల్సరీ వాళ్ళకి గ్రహ దోషాలు నిర్మూలన జరిగి వారికి మంచి ఫలితాలు ఇస్తాయని చాలామంది మనము చూస్తున్నాం కదా. అలా పూర్వంలో తాతగారు బ్రహ్మంగారు చెప్పారు. అదే విధంగా మన ఋషులు మన ప్రాచీన కాలం నుంచి కూడా మనకి మూలికల ద్వారాగా చాలా విశేషాలు ఉన్నాయి. మూలికల ద్వారాగా చాలామంది కూడా కొన్ని విజయాలు సాధించారు. ఇప్పుడు శరక మహాముని, శరక మహర్షి వారు కూడా మన ఈ యొక్క శాస్త్రంలో ఆయుర్వేద విధానంలో చాలా ఈ రోజు కూడా శరకుడు చేస్తున్న ఆ శరకుడు మహాముని చేసిన ఒక్క యంత్రాలు అయితే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈ రోజు కూడా ఆపరేషన్ చేయడం మొదలవుతుంది. చరక సంహిత ఆధారంగా చేసుకొని చరక సంహిత ఆధారంగా చాలా మంది ఉన్నారు. మహర్షులు చాలా మంది ఉన్నారు. వారు ఏ ఒక్క మూలికకి ఎలా చేయాలనేది ప్రాధాన్యతగా చేసుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ అదే విధంగా మన ప్రాచీన కాలం నుంచి మన ముని యొక్క ఆశీస్సులు చాలా మందికి ఉన్నాయి. అదే విధంగా చాలా మంది కూడా పూర్వం నుంచి కూడా ఉన్న సాంప్రదాయాన్ని మాకు లాంటి వాళ్ళు కొంతమంది పట్టుకొస్తున్నారు నాయన. అదే విధంగా ప్రాచీన కాలం నుంచి పరంపర నుంచి వచ్చిన వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మన మునిపరమైన ఆచారాలు, మన ఋషిపరమైన ఆచారాలని పాటిస్తూ ఈ యొక్క వైద్యం కూడా చేస్తున్నారు. అదేవిధంగా తాంత్రిక మూలికలను కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. వాటికి కొంతమంది మాకలాంటి వారు అన్ని గుర్తించి ఫలాని మూలికలు ఇలా వేసుకోండి అయ్యా, బాలగ్రహాలకు ఇలా వేసుకోండి, చిన్నపిల్ల శాస్త్రాలకు ఇలా వేసుకోండి, ఇది ఈ విధంగా మాకు ఇంట్లో గ్రహపీడలు ఉన్నాయండి, మా పరిస్థితి బాగోలేదు, మేము చాలా నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చెమటోర్చి కష్టపడి పనిచేస్తున్నాము, ఎలాంటి ఆదాయం మాకు ఉండలేదు, కలిసి రావట్లేదు, మేము ఆగవాగం అయిపోతున్నామయ్యా అన్న వాళ్ళకి ఇగో ఈ మూలిక వేసుకున్న ఆయన, ఇదిగో పలానా రోజు రండి, ఇదిగో ఈ యొక్క మూలికని మేము ఇస్తున్నాము, ఇది నడుము కన్నా కట్టుకోండి లేదా మెడ కన్నా వేసుకోండి అని చెప్పి వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వారు మంచి ఉన్నతమైన స్థాయిలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూలిక శాస్త్రం చాలా గొప్పది నాయన. మీరు ఈ మహావిద్యని ఎన్ని పరంపరల నుంచి తీసుకొస్తున్నారు స్వామి?
మా గురువు గారు వారి దగ్గర నుంచి మేము గత 25 సంవత్సరాల క్రితం మేము ఈ యొక్క మూలికా విధానం గురించి తెలుసుకోవడం జరిగింది. హుహు. అదేవిధంగా పూర్వంలో మాకు 5 తరాల నుంచి మా ఇంట్లో ఉంది. ఆహా! మా మా వంశపరంగా ఉండి హ్మ్. చాలామంది మా వంశపరంగా ఉన్న తాతలు మా ముత్తాతలు కూడా హ్మ్. వైద్యాన్ని చేశారు. హుహు. అదేవిధంగా ఈ మూలికపరమైన ఆచారాన్ని మాకు పూర్వం నుంచి ఉంది కాబట్టి హ్మ్. దాన్ని మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము, ఆనందపడుతున్నాము. ఆహా! మాకు అంత అదృష్టం వచ్చినందుకు మా పూర్వీకులకు కూడా వారికి శిరసొంచి నమస్కారం తెలియపరుస్తున్నాం. అయితే ఈ మూలికలు తీసేటప్పుడు గానీ, మీ వైద్య విధానంలో గానీ చేసేటప్పుడు కంపల్సరీ వారిని గుర్తుంచుకొని, వారి నమస్కారం చేసుకొని, వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారని మీరు గతంలో చెప్పారు స్వామి. ప్రతి ఒక్కరికి కూడా గురువు నుంచి సంపద ఏదైతే ఉంటుందో హ్మ్. అది జ్ఞాన సంపద. హ్మ్. గురువు గారి ద్వారాగా వచ్చే సంపద హ్మ్. వేల కోట్లు పెట్టి ఖరీదు కలిగేది కూడా కాదు. అది హ్మ్. అది గురువు గారు ఇచ్చే ఒక దృఢమైన బలమైన శక్తి అయినా ఉండేది ఏదైనా ఉంటే గురుబలం ఉండాలి. హ్మ్. గురుబలం ఉంటే వారు పోతూ పోతూ ఇంత మట్టి ఇచ్చినా కానీ హ్మ్. వారు క్షేమ స్థాయిలో ఉంటారు. అలాగే స్వామి. అదేవిధంగా హ్మ్. ప్రతి ఒక్కరు కూడా కొన్ని కోట్లు సంపాదించినా కానీ గురువుని మర్చిపోకుండా గురువు ఒక ఆశీస్సులతో నడవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. స్వామి ఈరోజు మరి మీరు అడవికి వెళ్తున్నారు కదా! ఏ మూలికలు తీయదలుచుకున్నారు స్వామి ఈరోజు? మేము ప్రధానంగా తెల్ల జిల్లెడి ఆ! తెల్ల జిల్లెడి ఒక ప్రత్యేకత అంతింత కాదు, హుహు. చాలా గొప్పది. హుహు. అదేవిధంగా నల్ల ఉమ్మిద చెట్టు, ఆహా! అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న పిల్లలకి ఇళ్లలో ఏడుస్తూ హ్మ్. సేదరబుడుతూ హ్మ్. వారు నిద్రపోక హ్మ్. ఇసికిస్తూ హుహు. భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. గిల్లినట్టు గిచ్చినట్టు వారికి ఆ ఒక బాలగ్రహ శాస్త్రాల వల్ల అలా జరుగుతుంటుంది. హుహు. దానికి సంబంధించిన మూలికలు, హ్మ్. అదేవిధంగా వ్యాపార వ్యవస్థకి సంబంధించిన మూలికలు, హ్మ్. అదేవిధంగా రాజకీయపరమైన విధానాలలో హ్మ్. బాగా మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలనే హ్మ్. కొన్ని మూలికలు హుహు. ఇలా కొన్ని తీయడం జరుగుతుంది ఆయన. ఆహా! అదేవిధంగా దేవదారి మూలికని కొంతమందికి చాలామందికి తాంత్రిక మూలికగా పరిచయం చేయలేదు. ఆహా! మేము కూడా దాని యొక్క తాంత్రిక విధానం ఎలా ఉంటుంది, దాన్ని ధరిస్తే ఎలా ఉంటుందని తెలియపరచడం కోసం అడవిలోకి వచ్చాం ఆయన. సరే ఇక్కడ స్వామి. దేవదారి చెట్టు కోసం వెళ్తున్నాను ఆయన. సరే రండి స్వామి. హరి ఓం నమః హరి శివాయ. ఓం. స్వామి చెట్టు దగ్గరికి వచ్చామా మనం? అవును నాయన. మనం శ్రీశైలం అడవిలో ఉన్నాం ఇప్పుడు మనం దగ్గరలో. మరి లోపలికి అడవిలోకి వెళ్ళలేదు. లోపలికి అడవిలోకి వెళ్ళటానికి మనకి అభ్యంతరాలు ఉంటాయి కొన్ని. కాబట్టి అడవి ఎంట్రన్స్‌లోనే మనకి స్వామివారు వారి ఆశ్రమం పరిసర ప్రాంతాల్లోని మూలికలు మనకు చూపిస్తూ ఉన్నారు. స్వామి ఈ చెట్టు పేరేమన్నారు స్వామి? దేవదారి చెట్టు నాయన. ఓహో! దేవదారు వృక్షమా స్వామి? ఇగో నాయన, ఈ పండ్ల కోసం అప్పుడు బ్రహ్మంగారు సిద్ధైన పంపించాడు. ఇగో ఈ దేవదారు పండ్ల పండ్లు, ఈ కోసం. పండ్లు నాయన దేవదారి పండ్లు. ఆహా! ఈ దేవదారి పండ్లు ఆహా! అమృతం లెక్క ఉంటాయి అన్నమాట. ఆహా! ఈ పండ్లు మామూలుగా ఇవి పండితే ఎర్రగా ఉంటాయి కదండి? చాలా ఎర్రగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, తింటుంటే పుల్లగా తీయగా ఉంటాయి. ఆహా! పండు దేవదారి పండు తినవాడు ఎందుకురా ఎండు అని ఆ! తాతగారు అప్పుడు సిద్ధయ్య గారికి చెప్పారు. ఆహా! చెట్టు దేవదారి చెట్టు. దేవదారు చెట్టు. ఓ మహాదేవ్. ఈ ఒక చెట్టు ఒక గొప్పతనం చెప్పుకోవాలంటే అంతెంత కాదు. హ్మ్. కొన్ని యుగాల నుంచి వస్తున్న ఈ చెట్టు ఒక మూలిక గొప్పతనాన్ని హ్మ్. చాలామంది మహనీయులు చెప్పారు. ఆ! వారికి ఉన్న వారి యొక్క అనుభవాల నిమిత్తం వాళ్ళు చెప్పారు. ఆ! అంటే ఎవరికి చెప్పినది వారు ఆ టైంలో చెప్పింది అది పాటిస్తూ ఉంటారు. ఆ! అదేవిధంగా మనకు తెలిసిన విషయం, మా గురుపరంలో తెలుసుకున్న విషయం ఏమిటాయంటే, ఆ! ఈ యొక్క ఆకుని చక్కగా కోసుకొని ఆ! ఈ ఆకుని బాగా ఒక 5 లేదా 6 పిడికలు, అంటే ఒక ఇట్లాగా సపోజ్ ఒక 5 కేజీలు ఆకు, 5 కేజీల ఆకు సేకరించిన తర్వాత ఈ 5 కేజీల ఆకుని మనం
ఒక కొత్త కుండలో పెట్టాలి. ఆహా, కుండలో. ఉమ్. ఉమ్, ఒక కొత్త కుండలో పెట్టి ఉమ్, ఆ కొత్త కుండలో ఇంత కర్పూరము, ఇంత పసుపు ఉహు, వేసేసి ఉమ్, కింద మంట పెట్టాలి. ఆ, అంటే ఆ కొత్త కుండలో సీలేయాలి. ఉహు, సీలేసి మంట పెట్టాలి. ఉహు, మంట పెట్టిన తర్వాత లోపల ఉన్న ఈ ఆకు మొత్తం కూడా భస్మం అయిపోతుంది. ఉహు, చాలామంది ఏమనుకుంటారంటే ఆ భస్మం వల్ల ఏంటండి ఉపయోగం అంటారు. ఉమ్, అయితే ఈ భస్మము ఉమ్, చాలా గొప్పగా పనిచేసింది. ఉహు, ఎవరన్నా మాకు దెయ్యం పట్టిందండి, ఉమ్, మా పిల్లలు ఏడుస్తున్నారండి, ఉమ్, మాకు యాడికి పోయినా కానీ పీడలు ఎంటబడుతున్నాయన్న వారికి ఉమ్, ఈ యొక్క భస్మాన్ని తీసుకొని ఉమ్, నొచ్చట ధరిస్తే ఉమ్, ఆ ప్రాంతంలో భూతపిత పిశాసులే అగపడవు. ఓహో. చిన్నపిల్లలకి వచ్చినప్పుడు వారికి చిన్నపిల్లలకి ఆ ఒక గ్రహ ప్రభావం వచ్చినప్పుడు ఉమ్, అవి బుగ్గలు గిల్లుతూ ఉంటాయి, ఉమ్, అలాగా పిర్రలు గిల్లుతూ ఉంటాయి, ఉమ్, అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటాయి. ఆ గ్రహాలు ఈ యొక్క పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటాయి. ఓహో, అందుకేనా వాళ్ళు కిలకిల రావాలి చేస్తుంటారు. ఏడుస్తూ ఉంటారు, తెలియకుండా నవ్వుతూ ఉంటారు. ఉహు, అది ఆ ప్రభావాలు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అరే భలే నవ్వుతున్నారా, నవ్వు నవ్వు అంటాం. ఉహు, అంటే ఆల్రెడీ అతనికి ఆ ఒక స్వప్నం, ఆ స్వప్న దర్శనం మనకు ఎలాగవుతుందో కళ్ళల్లో మనం నిద్రపోయి లేచిన తర్వాత ఎవరో పలకరించారా అన్నట్లుగా ఉహు, వారికి అగబడతా ఉంటారన్నమాట. ఉహు, ఆ వ్యక్తి ఆగబడి వింత వింతగా చేస్తూ ఉమ్, చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏడుస్తూ నవ్వుతూ ఉంటారు. ఉహు, అయితే అందులో కొన్ని పీడ గ్రహాలు ఉంటాయి అన్నమాట. ఉహు, అవి పీడించే వచ్చి గ్రహాలు. ఆ పిల్లగాడు పాలు తాగుతున్నప్పుడు మాలో బుగ్గల గిలను, ఉహు, ఆ పిల్లగాడిని సరిగా ముద్దు ముద్దుగా ఉండే వాళ్ళకే ముక్కులు లాగా చెవులు లాగను అలా చేస్తూ ఉంటాయి. ఉహు, ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క భస్మాన్ని గిన మనం గిన వారికి ధరించినట్లయితే చిన్నపిల్లలకి ఉహు, వారు ఈ ఈ భస్మం ధరించిన ఆ ప్రాంతంలో ఈ గ్రహ పీడలు అనేది రావు. ఉహు, అందుకని చాలా వరకు పూర్వంలో ఉమ్, ఈ యొక్క ఆకును సేకరించి ఉమ్, ప్రతి ఒక్క ఇంట్లో భస్మాలు ఉండేవి. చిన్నపిల్లలు అంటే ఆ అవ్వ దగ్గర పో విభూది పెడతారు, ఉహు, అల్లదిగో ఆ పెద్ద ఆయన దగ్గర పో కొద్దిగా భస్మం నోట్లో వేస్తాడు ఉమ్, అంటా ఉండేవాళ్ళు. అవునండి. ఆ భస్మం యొక్క రహస్యమే ఈ రహస్యం. ఓహో. కాబట్టి చాలామంది కూడా ఈ దేవదారు చెట్టు గురించి చాలామంది పెద్ద పెద్ద అడవిలో ఉంటుందండి, మనం సేకరించుకోవాలంటే కష్టమండి అని చెప్తారు. ఆహా. అందుకని ఇప్పుడు స్వామీజీల దగ్గరికి ఎక్కడికన్నా వచ్చినా కానీ ఉమ్, మా పిల్లగానికి ఇట్లా ఉందండి, ఉమ్, వాడు 10 రోజుల నుంచి బాగుంటున్నాడు, 10 రోజులు బాగోట్లేదు ఉమ్, అన్నప్పుడు ఈ ఒక భస్మాన్ని. ఈ భస్మాన్ని 3 ఏళ్ళతో పట్టుకొని ఆ నయ్య అని ఉహు, జై శ్రీమన్నారాయణ నయ్య అంటారు. ఉహు, నారాయణ 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 అనిపించేసి ఉమ్. ఈ యొక్క చెట్టు యొక్క భస్మాన్ని తినిపిస్తారు. ఓ, అదే రహస్యం స్వామి. అవును ఆయన. ఓహో. చాలా అదే. మంది అలా చేస్తారు. ఓ, హరి ఓం నిజమే స్వామి. శివాయ. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భస్మాన్ని నోట్లో వేస్తారు. అవును ఆయన. ఆ భస్మంలో ఉన్న రహస్యం ఇదన్నమాట. చాలా గొప్ప రహస్యం. సంతోషం స్వామి. ఓ నమో శ్రీశైల బ్రహ్మలింగార్జున స్వామి నమః. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, మన శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధిపీఠం 909 ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహం పొందాలని, అదేవిధంగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు ఆశీస్సులు కలగాలని, మన ఛానల్ చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యంగా ఉండాలని, పాడి పంటలు అభివృద్ధి కావాలని, మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఆ బాలా త్రిపురదేవి అమ్మవారికి నిత్యము పూజ చేస్తూ మీ యొక్క నామ నక్షత్రాలను కూడా మేము చెప్పి మీకు మంచి సంపద కలగాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ బాలాసిద్ధిపీఠం శ్రీశైలం మహాశక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి నమః.